ఇండియా న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమిట్‌లో చాలా కొత్త అప్డేట్స్ అండ్ ఒక సక్సెస్‌ఫుల్ థింగ్స్ మనం చూస్తా ఉన్నాము. అందులో ఒకటి సర్వం ఏఐ. ఇది ఒక కంప్లీట్‌గా ఇండియాలో తయారైన ఒక ఏఐ ప్లాట్‌ఫార్మ్. అండ్ ఇది ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ ఇలాంటి వాటికి కూడా పోటీ ఇచ్చే స్థాయిలో ఉంది అని చెప్పి కొన్ని డేటా పాయింట్స్ లేదా న్యూసెస్ అయితే మార్కెట్‌లోకి వచ్చాయి. అయితే ఈ సర్వం ఏఐ సంబంధించి చాలామంది ఇన్వెస్టర్స్, పెద్ద ఇన్వెస్టర్స్, ఏంజెల్ ఇన్వెస్టర్స్‌కి ఒక ఆసక్తి అయితే వచ్చింది. ఇలాంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగున్నేమో అని చెప్పి ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ చాలామంది నాకు కాంటాక్ట్‌లో ఉన్న ఇన్వెస్టర్స్ ఇతరులు కూడా మీరు ఇలాంటి కంపెనీస్‌లో ఎర్లీ స్టేజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటే చూడండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 2 పాయింట్స్ నేను చెప్తాను. ఏదైనా కంపెనీలో అంటే ఇలాంటి స్టార్టప్స్‌లో గానీ, అలాంటి వాటిలో మనం ఎర్లీ స్టేజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే లక్షకి ₹2,00,000 మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయలేం. భారీ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. పేషెన్స్ ఉండాలి. 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఏమైనా కూడా మనం వెయిట్ చేసే కెపాసిటీ ఉండాలి. ఆ నెట్‌వర్క్ ఉండాలి. ఇందుకోసం అని చెప్పి నేను యాక్చువల్లీ ఒక బిగ్ బుల్ కాన్సెప్ట్ లేకపోతే ఇన్వెస్టర్ కమ్యూనిటీ అని చెప్పి యాక్చువల్లీ నేను ఇదివరకే ప్లాన్ చేస్తా ఉన్నాను. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మన కమ్యూనిటీ అంటే నార్మల్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్‌కి ఎప్పుడు కూడా పాజిటివిటీ కన్నా నెగటివిటీ ఎక్కువగా ఉంటది మన బ్రెయిన్‌కి. ఎస్పెషల్లీ రిటైల్ ఇండియన్ ఇన్వెస్టర్స్‌కి ఎప్పుడు కూడా మనం నెగెటివే చూస్తాం. పాజిటివ్ చూడం. నేనేమంటానంటే ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు కూడా ఇండివిడ్యువల్‌గా మీరు చేసేటప్పుడు ఇలాంటి భారీ ఇన్వెస్ట్‌మెంట్‌లో లేకపోతే ఒక మేజర్ డీల్ చేసేటప్పుడు ఆ కెపాసిటీ ఉంటుంది. నెట్వర్క్ కావాలి, క్యాపిటల్ కావాలి. అది ఒక గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్, ఒక 100 మంది అల్ట్రా హెచ్ఎన్ఐ పీపుల్ ఎవరైతే ₹1,00,00,000 అలా ఇన్వెస్ట్‌మెంట్ చేయగలరో వాళ్ళందరూ ఒక్కసారి కలిసి ఒకేసారి ఒక డెసిషన్ గాని ఒక కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే అప్పుడు 50,00,00,000, 100,00,00,000 అవుతది. డెఫినెట్‌లీ ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. సో దానికి ఒక గ్రూప్ ఉండాలి. దానికోసం చెప్పి నేను బిగ్ బుల్ గ్రూప్ అని చెప్పి లేకపోతే ఇన్వెస్టర్ క్లబ్ అని చెప్పి ఇవన్నీ నేను ప్లాన్ చేస్తా ఉన్నాను. కానీ నాకు అంత రెస్పాన్స్ అయితే రావట్లేదు. అన్‌ఫార్చునేట్‌లీ నేను చెప్తా ఉన్నాను కదా! పెద్ద పెద్ద కంపెనీలో ₹1,00,000, ₹2,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామని చెప్పి ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. లేదా వాళ్ళు ఓన్‌గా డబ్బులు పెట్టి ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తా ఉంటారు. కానీ ఈ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము. మనకు ఒక ఇన్వెస్టర్ కమ్యూనిటీ ఉండాలి అని చెప్పి ఒక అవగాహన గాని, ఇంట్రెస్ట్ గాని మనకి చాలా వరకు ఉండదు. దట్ ఈస్ ద రీజన్ మనకు ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్ చేయలేం. రిటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా వెల్త్ క్రియేషన్ చేయరు. బికాజ్ ఫస్ట్ థింగ్ మనకి సరైన అవగాహన ఉండదు. సెకండ్ థింగ్ మనం నమ్మం. థర్డ్ థింగ్ కమ్యూనిటీ గ్రూప్ ఇన్వెస్ట్‌మెంట్‌కి మనం ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ చూపించం. సర్వం ఏఐ కాదు ఇంకెన్ని అవకాశాలు వచ్చినా కూడా మనం దాన్ని యూజ్ చేసుకోలేం. వేరేజ్ చాలామంది ఏంజెల్ ఇన్వెస్టర్స్ గానీ, చాలా పెద్ద కంపెనీస్ గానీ వాళ్ళు బల్క్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఎర్లీ స్టేజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. వాళ్ళకి కమ్యూనిటీ నెట్వర్క్ ఉంటుంది. వాళ్ళకి పవర్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు ఎర్లీ స్టేజ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. 5, 10 ఇయర్స్‌లో వాళ్ళు 100 టైమ్స్, 1000 టైమ్స్ కూడా ఎర్న్ చేస్తారు. మనం స్టాక్ మార్కెట్‌లోకి ఇంకో దాంట్లోకి వెళ్ళి దాంట్లో ఎక్స్‌పెరిమెంట్‌లు చేసుకుంటూ, మార్కెట్‌ని తిట్టుకుంటూ, టైమ్ పాస్ చేసుకుంటూ జీవితాన్ని, కాలాన్ని